నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా పూజా రూమ్ని నేను ఎలా సర్దుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మాది రెంటెడ్ హౌస్ అండి, కాబట్టి ఉన్న పూజా రూమ్ని నేను నీట్గా ఎలా సర్దుకున్నానో చూపిస్తాను, చూడండి. సో ఇదండి మా పూజా రూము. ఇక్కడ వచ్చేసి నాకు ఇది ఒకటే ఇచ్చానండి స్టోరేజ్. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. డైలీ నైవేద్యం బెల్లమే పెడతానండి, కాబట్టి దీంట్లో స్టోర్ చేసుకున్నాను. మామూలుగా నెలసరి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు బెల్లం తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ దీంట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇంట్లో వంటగదిలో వేరే వాడతాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 1 month వచ్చేస్తుంది నాకు. ఇది వచ్చేసి నార్మల్ కర్పూరం అండి, నేను డైలీ కర్పూరం వెలిగిస్తాను. సో ఇది కర్పూరం. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి, ఇది ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రమే వెలిగిస్తాను. అన్ని అగరబత్తులు అన్నీ కలిపి దీంట్లోనే ప్యాక్ చేసుకున్నాను, స్మెల్ పోకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒత్తి పత్తి, ఇది వచ్చేసి అఖండ దీపాలు వెలిగించే పత్తి అన్నమాట, ఒత్తులు. సో ఇలా ప్యాక్ చేసుకుని మనకి స్మెల్ అనేది కూడా పోదన్నమాట, ఎయిర్ టైట్. సో అన్ని అగరబత్తులు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ధూపం అండి, నేను డైలీ ధూపం కప్స్ వెలిగిస్తాను. ఇది వచ్చేసి తులసి కోట దగ్గర మంత్ స్టార్టింగ్ తెచ్చుకున్న వెంటనే నేను దీంట్లో అరేంజ్ చేసేసుకుంటాను అన్ని. ఇది ఒక క్లాత్ అండి, డైలీ పూజ చేసుకునేటప్పుడు వాడుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మామూలుగా పూజ రూమ్లో వేడిగా ఉంటుంది కదండి, నాది చిన్న ఫ్యాన్ ఉంది, చూపిస్తాను. దాని వైర్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను, ఛార్జింగ్ వైర్. ఈ బుక్ వచ్చేసి హనుమాన్ చాలీసా అండి, మా పాప అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటుంది. సో అది ఇక్కడ పెట్టాను, తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసుకొని చదువుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా డైలీ అవసరమైన మాత్రం సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను డైలీ లింగం పూజ చేసుకుంటానండి, దానికోసం ఇది ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ అద్దం వచ్చేసి డైలీ బొట్టు పెట్టుకోవడానికి, పిల్లలు నేను బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడే అరేంజ్ చేసుకుంటాను. నేను డైలీ హారతి ఇస్తానండి, కాబట్టి ఒక హారతి ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి ఏకహారతి అండి, నేను ఫస్ట్ ఇది వెలిగించిన తర్వాతనే దీపాలు కానీ ధూపం కానీ అన్ని దీంతోనే వెలిగిస్తాను. ఇది ధూపం స్టాండ్ అండి, ఇది కూడా ఇక్కడ పెట్టేస్తాను. మామూలుగా యాక్చువల్గా నాకు పంచపాలి ఉండేదండి, కానీ నాకు అది క్లీనింగ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే నేను అన్ని కలిపి నాకు డైలీ ఏం అవసరం ఉంటే అవన్నీ ఇలా ఒక దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో నాకు ఎన్ని అవసరమో అన్ని తీసుకొని, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉండే అండి. సో దాంట్లో నేను ఇలా సర్దుకున్నాను. విభూతి, అక్షంతలు, గంధం, ఇది తడి విభూతి, పసుపు, కుంకుమ, ఇవన్నీ. మేము డైలీ విభూతి, గంధం, కుంకుమ పెట్టుకుంటాము. ఇది స్టవ్కి బొట్టు పెట్టడానికి. అక్షంతలు మామూలుగా తలపైన వేసుకోవడానికి. ఆయిల్ దీంట్లోనే ఫిల్అప్ చేసుకుంటానండి, ఒత్తులు స్టోర్ చేసుకుంటాను. మామూలుగా 365 ఒత్తులు అంటారు కదండి, నేను అవే తెచ్చుకొని అవే వెలిగిస్తాను. ఎందుకంటే నేను డైలీ పొద్దున సాయంత్రం వెలిగిస్తాను, కాబట్టి నాకు చాలా ఎక్కువ ఒత్తులు అవసరం పడతాయి. అందుకే 365 ఒత్తులు అయితే నాకు క్వాంటిటీ అనేది చాలా వస్తాయి, కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను. సో దీంట్లో అరేంజ్ చేసుకున్నాను ఒత్తులు, అగ్గిపెట్టి ఈ 2 ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను కుంకుమార్చన, మామూలుగా గుడిలో కుంకుమార్చన చేస్తాం కదండి, ఆ కుంకుమ నేను దీంట్లో వేసుకుంటాను. ఇదే నేను పిల్లలు బొట్టు పెట్టుకుంటాం అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి జవాది అండి, ఇది అప్పుడప్పుడు పూజ ఆయిల్లో వేస్తూ ఉంటాను. సో అది ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చేసి టిష్యూస్ అండి, ఉన్న మామూలుగా పెద్ద టిష్యూస్ ఉంటాయి కదా, నేను వాటిని ఇలా కట్ చేసి చిన్నగా ఇక్కడ పెట్టాను అనమాట. ఇవేంటంటే నా పూజ రూమ్లో ఆయిల్ పడితే ఈ చిన్న టిష్యూ తీసుకొని క్లీన్ చేస్తాను. ఇంకా బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా మనకు చేయి తుడుచుకోవాలనుకున్నప్పుడు ఈ టిష్యూ తీసుకు క్లీన్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైలీ పూజ చేసేటప్పుడు డైరెక్ట్ నేలపైన కూర్చోద్దంటారు కదండి, సో ఇది వేసుకొని పూజ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఈ ఫ్యాన్ అండి, నేను డైలీ పూజ చేసుకునేటప్పుడు వాడుకుంటాను. మేము శివునికి డైలీ కంపల్సరీ అభిషేకం చేస్తాం. అలా అని పాలు, పెరుగు అలాంటివి కాదు, జస్ట్ వాటర్తో ఇలా తీసి ఇలా పోస్తామన్నమాట వాటర్. ఇలా ఈ చిన్న గ్లాస్తో డైలీ మా పిల్లలు శివుడికి అభిషేకం చేస్తానండి. సో దీంట్లో వాటర్ పోస్తాము. సో వాటర్ డ్రాప్స్ పడి ఆ ప్లేట్ అంతా నిండిపోతుంది. అమెజాన్లో తీసుకున్నానండి ఇది. రోజు శివుడికి బిల్వపత్రం పెడతానండి. ఇక్కడ నేను వెండి లక్ష్మీదేవి పెట్టానండి, చిన్న ఏనుగు బొమ్మలు కూడా. సో అందుకని సపరేట్గా ఒక వెండి ప్లేట్లో లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను. మామూలుగా అయితే నేను రోజు బెల్లం మాత్రమే పెడతాను. శుక్రవారం కాబట్టి నేను పరమాన్నం నైవేద్యంగా పెట్టానండి. ఆంజనేయ స్వామి కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ ఎప్పుడైనా కూడా దక్షిణం వైపు చూస్తున్నట్టు ఉండాలి.
డైలీ యూస్ చేసేవి పూజ రూమ్లో పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా సామాన్ అంతా కిచెన్లో ఒక కార్నర్లో పెట్టుకున్నాను. ఈ కార్నర్ ఓన్లీ పూజకి కావాల్సినవి మాత్రమే పెట్టుకుంటాను. పీరియడ్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ కబోర్డ్ అసలు ఓపెన్ చేయను. ఈ ట్రేలో కుంకుమ, పసుపు, ఒక్కలు, ఎండు ద్రాక్ష, అర్చన చేసిన కుంకుమ, గంధం అలాంటివి పెట్టుకున్నాను. ఫ్రైడే నైవేద్యంకి బెల్లం అన్నం చేస్తాను. అందుకే పూజ కోసం సపరేట్గా ఇలా గ్లాస్ జార్లో నింపి పెట్టుకున్నాను. రైస్ బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ఫిల్ చేసి పెడతాను. ఇంకా ఈ స్టీల్ డబ్బాలో ఆవు నెయ్యి, ఓన్లీ ఫ్రైడే ఆవు నెయ్యితో వెలిగిస్తాను. ఇంకా దీంట్లో బియ్యం పిండి, పూజ రూమ్లో ముగ్గు వేసుకోవడానికి. దీంట్లో కడపలకి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. ఇంకా దీంట్లో మట్టి ప్రమిదలు పెట్టుకున్నాను. దీంట్లో పూజకు కావాల్సిన బుక్స్ ఇంకా పండగలకి కావాల్సిన ఎక్స్ట్రా ఇత్తడి పూజ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇంకా పక్కకి ఎక్స్ట్రా విభూతి ఉండలు, రాగి చెంబులు. ఈ బ్రాస్ బాక్స్లో పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టాను. ఇంకా పెళ్ళి అప్పుడు ఇచ్చిన చెక్క బొమ్మలు, మెడలో వేసుకునే హనుమాన్ బిళ్ళలు. ఇంకా దాంట్లో కూడా బియ్యం పిండి ఉందండి. మా సైడ్ వడిబియ్యం పోసినప్పుడు ఇలా బియ్యం పిండి కూడా ఇస్తారు. అదే కడప పైన పూజ రూమ్లో ముగ్గులాగా వేసుకుంటాను. ఇటు పక్కన అన్ని సాంబ్రాణి పౌడర్స్, సిల్వర్ క్లీన్ చేసే లిక్విడ్, పసుపు కుంకుమలు అలాంటి ఐటమ్స్ పెట్టుకున్నాను. ఈ ట్రేలో పూజకి వాడే బట్టలు పెట్టుకున్నాను. ఈ పింక్ బాస్కెట్ గుడికి వాడతాను. ఈ ట్రేలో ఉతకాల్సినవి పెడతాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్లే ముందే పూజ కంప్లీట్ చేసుకుంటాను కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది. అందుకే మెల్లగా తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ బాక్స్లో ఆవు పేడ పిడకలు నేనే తయారు చేసి పెట్టుకున్నాను. పండగలప్పుడు ఇంటి ముందు ఆవు పేడ చల్తారు కదా, అప్పుడు మిగిలిన దాంతో నేను ఇలా పిడకలు చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది ధూపం కప్లో వేసుకోవడానికి చేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. షార్ట్లో పోస్ట్ చేశాను, మిస్ అయింటే చూడండి. సో ఇదండి పూజా రూమ్ని ఇంకా పూజలో వాడుకునే వస్తువుల్ని ఇలా సర్దుకున్నాను. యాక్చువల్గా ఈ వీడియో తీసి 1 year అవుతుంది. ప్రజెంట్ ఇంకొంచెం చేంజెస్ చేశాను. అవి కూడా అన్ని అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే నేను ఎలా నా లైఫ్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్నానో అర్థమవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.